శ్రీ గురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ శ్రీ విజయదుర్గా పరాదేవతాభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం సత్యం తస్మై శ్రీ సద్గురవే నమః. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నే తు మహేశ్వరః అస్తకాలే స్వయం విష్ణుః తస్మై శ్రీ మమ సద్గురవే నమః. మనకి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో విశేషమైనటువంటి పౌర్ణమి తిథి నాడు అత్యంత ప్రామాణికంగా, అంటే ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసం ప్రారంభమైన నాటి నుండి కూడా గుప్తమైనటువంటి రహస్యంతో కూడినటువంటి సాధనని మనం చేసుకుంటూ ఆ సాధన ద్వారా గురువుల్ని అతి దగ్గరగా చేరగలిగినటువంటి విశేషమైనటువంటి మాసంగా చెప్పబడేటటువంటి ఈ మాసంలో ఇవాల్టి రోజు గురు పౌర్ణమి విశిష్టతను గురించి వీక్షిస్తున్నటువంటి యాక్టివ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు, సద్గురువు యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీపై సదా వర్షించి చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఆషాఢ మాసం మనం గమనిస్తే సహజంగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్పబడేటటువంటి ఈ మాసంలో సాధకులకి 4 నవరాత్రులు వస్తాయండి. అంటే అందరికీ తెలిసి 4 నవరాత్రులు వస్తాయి. ఇంకా మనకు చాలా నవరాత్రులు ఉన్నాయి. ప్రత్యేకంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అని మనం చేస్తాం. అంటే ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి విశేషంగా చేసినటువంటి ఈ అవతారాలలో 9 రోజులు ఎంతో ఘనంగా చేస్తాం. అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అత్యంత అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవ వేడుకలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇన్నింటి మధ్య అప్పుడు మనం గమనిస్తే చాలా వైశిష్టమైనటువంటి శక్తిని సాధకుడు పొందేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. రెండవది మాఘమాసంలో చేస్తాం. మాఘమాసంలో శుద్ధ పాడ్యమి నుంచి కూడా నవమి వరకు జరిగేటటువంటివి రాజశ్యామల మాతంగి అమ్మవారి యొక్క నవరాత్రులుగా చెప్పడం జరుగుతుంది. అలాగే చైత్రమాసంలో నిర్వహించేటటువంటి నవరాత్రులు ఇవి వసంత నవరాత్రులు అని చెప్పడం జరుగుతుంది. ఈ విశేషమైనటువంటి వసంత నవరాత్రి ఉత్సవ వేడుకల్ని మనం గమనిస్తే సరిగ్గా చిగురు, అంటే ఏదైతే వృక్షం నుంచి ఒక చిగురు ఏర్పడి జీవితంలో ప్రతి మనిషికి కూడా కావాల్సినటువంటి ఆశని చిగురింపజేసేటటువంటి మాసంగా చెప్పబడేటటువంటి ఈ సందర్భంలో మనిషిని మరింతగా ప్రేరేపిస్తూ, అతని యొక్క ఆలోచన దృక్పథాన్ని ప్రేరేపిస్తూ ఒక మంచి దిశలో నడవటానికి ఉపయోగపడే విధమైనటువంటి సాధనని మనం గమనిస్తే విశేషంగా ఈ యొక్క వసంత నవరాత్రుల్లో గమనిస్తాం. ప్రత్యేకించి ఆషాఢ మాసంలో మనం గమనిస్తే గురువులను అత్యంత దగ్గరగా చేరి గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని చాలా రహస్యంగా చేసుకుంటూ ఆ గుప్తమైనటువంటి ఆ విశేషమైనటువంటి మంత్ర ఉపదేశాన్ని గురువు ద్వారా పొందినటువంటి వాళ్ళు సాధించినటువంటి మంత్ర సాధన ఏదైతే ఉందో ఆ కారణం చేత, అంటే ఈ మాసంలో చేసేటటువంటి వాటిల్లో ఎక్కువగా గురువుకి మంత్రం ఏదైతే మన గురువు ఇచ్చారో ఆ గురువుకి ఇచ్చేటటువంటి ఒక దక్షిణలాగా మంత్రసిద్ధిని పూర్తి చేసుకునేటటువంటి మాసంగా ఇక్కడ జరుగుతుంది. అందుకే ఇక్కడ గుప్త నవరాత్రులు జరుగుతాయండి. ఆషాఢ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి కూడా మనం గమనిస్తే నవమి తిథి వరకు కూడా గుప్త నవరాత్రులు జరుగుతాయి. ఈ నవరాత్రులన్నీ కూడా అమ్మవారి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలుగా చెప్పబడినటువంటి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా మొన్నటిదాకా కూడా చాలా బ్రహ్మాండంగా గడిచిన 4-5 ఏళ్ల నుంచి మనం గమనిస్తే, పూర్వంలో ఒక 4-5 ఏళ్ల క్రితం మనం గమనిస్తే కూడా పంచాంగంలో ఏం చెప్పేవారంటే గ్రామదేవతల ఆరాధన పెరుగుతుందని చెప్పారు. సరిగ్గా కాశీ మహాపట్టణానికి గ్రామదేవతగా ఉన్నటువంటి వారాహి అమ్మవారికి కూడా అప్పటి నుంచే ఈ విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా గుప్తంగా ఉన్నటువంటివన్నింటినీ కూడా జ్ఞానజ్యోతిని అపరిమితంగా పెంచే నిమిత్తంగా ఇవి విశేషంగా బహిర్గతమవుతూ సాధకుని యొక్క సాధనను మరింతగా పెంపొందించేటటువంటి దిశలో తీసుకువెళితే సంతుష్టుడైనటువంటి గురువు సరిగ్గా విశేషమైనటువంటి పౌర్ణమి నాడు, ఆ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు అనుగ్రహిస్తారు అని చెప్పి మనకి శాస్త్రం చెప్పబడింది.
ఇది కాకుండా ఎవరైతే గురువు ఉన్నారో గురుగీతం ప్రకారంగా ఒక మంత్రం చెప్తారండి. గుకారో అంధకారస్య గుకారశ్చ అంధకారో రుకారస్తేజ ఉచ్యతే అని అన్నారు. అలాగే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ అని అన్నారు. అంటే మళ్ళీ చూస్తే గుకారశ్చాంధకారో రుకారస్తేజ ఉచ్యతే, అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ అని అన్నారు. అంటే గుకారము అనబడేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది చీకటిని సూచిస్తుంది. రుకారము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ చీకటిని నిర్మూలించి మనకు జ్ఞానజ్యోతిని ప్రసాదించగలిగేటటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని మనకు పూర్తిగా అందించగలిగేటటువంటి వైశిష్ట్యమైనటువంటి స్థానం ఈ గురువు అనేటటువంటి శబ్దానికి ఉంది. కాబట్టే అటువంటి మహా విశేషమైనటువంటి దారిని చూపగలిగినటువంటి మహానుభావుడుగా సాక్షాత్ గురువుని ఇవాల్టి రోజు మనం ఆరాధన చేసుకుంటూ ఉంటాం. అయితే ప్రత్యేకంగా గురువుల్ని ఎందుకు ఇక్కడ ఆరాధన చేయవలసిన పరిస్థితి ఉన్నది ఏంటంటే, అందరికీ గురువు అయినటువంటి వాడు ఈ లోకంలో ఇద్దరు గురువులు ఉంటారండి. సృష్టి మొత్తాన్ని కూడా ప్రారంభించిన వాళ్ళలో సదాశివుడు. సౌందర్య లహరి ప్రకారం తీసుకుంటే సృష్టి ఆరంభము సృష్టి నాశనము రెండింటినీ కూడా సదాశివుడే చేస్తాడు. కాబట్టి ఆయనకు సాక్షిభూతురాలుగా ఇక్కడ అమ్మవారు ఉంటారు. అందుకే శక్తి చైతన్యం మాత్రమే భూమి ఇక్కడ మొత్తం సృష్టి మీద ఉంటుంది, మిగతావన్నీ నశిస్తాయి. తిరిగి ఆయన మళ్ళీ ఉద్భవింపజేస్తాడు. ఇలా ఆయన సంపూర్ణమైనటువంటి ఆది గురువుగా చెప్పారు ఆయన్ని. అందుకే సదాశివుడి యొక్క ఆది గురువుగా అక్కడ మనం చెప్పడం జరుగుతుంది. రెండవది నారాయణుణ్ణి కూడా మొదటి ఆది గురువుగానే ఆరాధన చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరి యొక్క పరంపరగా చెప్పబడినటువంటిదే సదాశివ సమారంభం. అంటే ఆయన నుంచి ప్రారంభమయ్యి శంకరాచార్యుల వారు మధ్యలో ఉన్నారు. తర్వాత ఇప్పుడు నడుస్తున్నటువంటి గురు పరంపర. ఈ గురు పరంపరలో విశేషంగా శంకరాచార్య మధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం అన్నారు. ఎవరు మళ్ళీ ఇక్కడ గురువు ఎవరు అంటే, దారి ఎవరు చూపిస్తున్నారో సరైనటువంటి దారిని చూపించేవాడు తాను ఆచరిస్తూ ఇతరులను కూడా ఆచరించమని చెప్పిన వాడు మాత్రమే ఉత్తమ గురువు అవుతున్నాడు. రెండో ఆయన ఉన్నారు, ఇంకా ఈయన సాధక గురువు అంటారు. ఇంకొక ఆయన ఉన్నాడు బోధ గురువు అంటారు. అంటే వేదంలో ఏదైతే ఉన్నదో దాన్ని యథాతథంగా అందరికీ అందజేసేటటువంటి దిశలో ఉంటే వారిని బోధ గురువులు అన్నారు. ఇంకొకళ్ళు ఉన్నారు బాధ గురువులు అంటారు. వాళ్ళు ఆచరించరు, పక్క వాళ్ళని మాత్రం ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, యూట్యూబ్ అనేటటువంటిది ఒక పరమ భయంకరమైనటువంటి సాధనం అయిపోయింది ఈ మధ్య. వాడెవడో ఉప్పు తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టమంటాడు, ఒకడు బెల్లం తీసుకువెళ్ళి గూడాన్ని బీరోలో పెట్టమంటాడు. గుడ్డల మధ్యలో బీరోలో పెడితే ఎవడైనా మరుసటి రోజు ఏమవుతుందో తెలీదా? ఆ వస్త్రాలు కొట్టుకుంటే ఆ బెల్లం కోసం వచ్చిన జీవులన్నీ కూడా ఆ వస్త్రాల మీద పడి ఏమవుతుందో తెలీదా? ఏది పడితే అది ఇటువంటి వాళ్ళని మనకి బాధ గురువులు అని అన్నారు. ఈ పరంపర మొత్తానికి కూడా ఎవరైతే మొట్టమొదట ఆది రూపమై ఈ పౌర్ణమి యొక్క వైశిష్ట్యానికి ప్రధానమైనటువంటి కారణమయ్యారో ఆయనే వేదవ్యాసుల వారు. ఆయన పేరే కృష్ణద్వైపాయనులు అన్నారు. అంటే ఒక ద్వీపంలో నలుపుగా ఉంటారు ఆయన. ఆ ఆకారంలో పరాశర మహర్షికి జన్మించినటువంటి వాడు. ఆయన తాతగారు శాక్తేయుడు, ఆయన తాతగారు వాళ్ళ నాన్నగారు వశిష్ఠ మహాముని. అంటే వశిష్ఠ మహాముని యొక్క మునిమనవరు సాక్షాత్తు ఈ వేదవ్యాసుల వారు. ఆయన పేరే కృష్ణద్వైపాయనుడు. అంటే ద్వీపంలో నల్ల రంగులో పుట్టాడు కాబట్టి ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని పేరు రావటం జరిగింది. ఆయన కుమారుడే మళ్ళీ శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడు ద్వారా రాక్షసులకు కూడా గురువు అయినట్టుగా మనకి శాస్త్రంలో ఉన్నది. మరి ఇప్పుడు ఇక్కడ గమనిస్తే వేదవ్యాసుల వారు ఏం చేశారు? ఆయన కృష్ణద్వైపాయనుడు ఆయన అసలు పేరు. వేదవ్యాసులు ఎందుకు వచ్చింది అని అంటే, 4 వేదాలన్నింటినీ కూడా ఈ లోకంలో వేదాలని చక్కగా చదవగలిగేటటువంటి పరిస్థితులలో ఎవరు లేరు అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే 4 వేదాలని కూడా సంపూర్ణంగా విభజించడం జరిగిందండి. అలా విభజించి ఆయన ఏం చేశారు, నలుగురిని ఒక ఏకరాశిగా తీసుకొచ్చి మొత్తాన్ని కూడా దాన్ని విభజన జరిగి ఆ విభజన ద్వారా మొత్తంగా 18 పురాణాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదాలన్నింటినీ ఒక రాశిగా పోసి వాటిని విడగొట్టి వాటిని అందరికీ కూడా పంచి తన 4 శిష్యుల ద్వారా ఈ లోకానికి అంతా కూడా వ్యాప్తం చేస్తూ
వేదాన్ని నాలుగుగా విభజించిన తర్వాత అందులో ప్రత్యేకంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా 18 పురాణాలుగా రాసి మనందరికీ కూడా అందించాడు కాబట్టి ఆ వేదాన్ని వ్యాసం చేశాడు కాబట్టి ఆయన వేదవ్యాసుడు అయ్యారు. అందుకు ఆయనకు వేదవ్యాసుడు అనేటటువంటి ఒక పేరు ఏర్పడింది. కాబట్టి ఆ వేదవ్యాస భగవానుడు చాలా విశేషంగా ఎంతో అద్భుతంగా ఈ లోకాన్నంతా కూడా నడిపించినటువంటి మహానుభావుడు అవటం, ఆయన యొక్క జన్మతిథి సరిగ్గా ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు ఆయన పుట్టారు కాబట్టి ఈ యొక్క పౌర్ణమికి వ్యాస పౌర్ణమి అనేటటువంటి నామకరణం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే అసలు ఆయన జన్మదినాన్ని మర్చిపోతున్నాం, ఆయనకు చేయవలసినటువంటి పూజలు మర్చిపోతున్నాం, ఆయనను మినహాయించి మిగతా వాళ్ళందరికీ కూడా పూజలు చేస్తూ ఉన్నాం తప్పించి అసలు ఆయనకి చేయవలసినటువంటి కార్యక్రమాన్ని మనం అసలు దాన్ని పరిగణలోకి తీసుకోవటం లేదు. కాబట్టి ఈ విశేషమైనటువంటి ఈ వేదాన్ని చక్కగా ముందుకు వెలకి తీసుకొచ్చినటువంటి ఘనత వేదవ్యాసుల వారికి దక్కుతుంది. కాబట్టి ఆయనకు విశేషమైనటువంటి ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఈ మాసంలో ఒక గొప్పతనం ఇవాల్టి నుంచి చాతుర్మాస్య దీక్ష అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఈ చాతుర్మాస్య దీక్ష ఎవరైతే సన్యాస ధర్మాన్ని స్వీకరించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రత్యేకించి ఈ చాతుర్మాస్యంలో అంటే 4 నెలలు ఇక్కడి నుంచి ఆషాఢ మాసం మొదలుకొని భాద్రపద మాసం, ఆశ్వేజ మాసం, కార్తీక మాసం వరకు కూడా ఈ వరుస 4 నెలలు కూడా ఏవైతే ఉన్నాయో ఈ 4 నెలలన్నీ కూడా మహావిశేషమైనటువంటి ఈ దీక్షను నిర్వహిస్తారు. ఎందుకని అంటే సాధు సంపత్తులు ఎప్పుడూ కూడా తమ కంటి ముందర కనిపించేటటువంటి ఒక చిన్న పురుగైనా సరే ముందుకు వెళుతూ ఉంటే ఆ పురుగును కూడా తొక్కకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళేంత సాత్వికులు వాళ్ళంతా కూడా. మరి ఆ విశేషమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి మహానుభావులు వాళ్ళ సంచారం చేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి పక్షులు, క్రిమికీటకాదులు ఇవన్నీ కూడా వర్షాకాలం చేత ఈ ఋతువులంతా కూడా వర్ష ఋతువులు ప్రారంభమవుతాయి కాబట్టి ఇక్కడ నుంచి ఆ జీవుల్ని బయటకు వచ్చినప్పుడు పొరపాటున వాటిని తొక్కితే మనకి ఎక్కడ పాపం అంటుకుంటుందో మన వల్ల ఒక జీవిని మనం అన్యాయం చేయకూడదన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళంతా కూడా ఈ ఋతువులలో ఎక్కడికి బయటకు వెళ్లకుండా ఒకే ప్రదేశంలో వాళ్ళు స్థిరంగా కూర్చుని ఈ 4 నెలల పాటు కూడా దీక్షను వహిస్తారు. దాంట్లో కూడా ఆహార నియమాలు ఉంటాయి. ఈ మాసంలో ఈ ఆహారం తీసుకోవాలి, ఈ మాసంలో ఈ ఆహారం తీసుకోవాలని ఒక మాసంలో పెరుగు వదిలేస్తారు, ఒక మాసంలో మనకి పూర్తిగా ఈ కూరగాయలు వదిలేస్తారు, ఒక మాసంలో పాలు వదిలేస్తారు, ఒక మాసంలో అన్నప్రసాదాన్ని వదిలేస్తారు. ఈ విధంగా అన్నింటినీ కూడా పూర్తిగా విడిచి సంపూర్ణమైనటువంటి దీక్షలో ఉంటారు. ప్రత్యేకంగా ఎందుకు ఆ సమయంలో ఇవన్నీ వదిలేస్తారంటే ఆయా మాసాలలో అవి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అజీర్ణ కారణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి కదలనప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరికీ కూడా ఒకే చోట ఉండటం వల్ల ఏర్పడేటటువంటి అజీర్తి ఏదైతే ఉన్నదో దాని నుంచి పూర్తి బయటపడడం కోసంగా ఆహారంలో కూడా కొన్ని నియమాలను ఏర్పరచుకొని ఈ చాతుర్మాస దీక్షను నిర్వహించడం అనేటటువంటిది ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. చాతుర్మాస దీక్ష కేవలం ఒక సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళే చేయాలా, మిగతా వాళ్ళు చేయకూడదా అనేటటువంటి అనుమానానికి ప్రత్యామ్నాయంగా శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరైనా నిర్వహించుకోవచ్చు. ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం మనం, పెద్ద స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు కూడా చాతుర్మాస దీక్షను నిర్వహించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అంటే సంసార ధర్మంలో ఉన్నవాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరైనా కూడా నియమ నిబద్ధతతో చక్కగా వాళ్ళు గనక చేయాలని సంకల్పిస్తే చక్కగా చేయవచ్చు. కాబట్టి ఈ చాతుర్మాస దీక్షని చక్కగా చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చాతుర్మాస దీక్షలోనే చక్కగా తొలి పౌర్ణమి కూడా ఇవాల్టిదే మనకి గురు పౌర్ణమి అయినటువంటి ఇవాల్టి రోజే ఆషాఢ పౌర్ణమి నాడే తొలి రోజు అవ్వటం కూడా విశేషంగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే దక్షిణ భారతదేశంలో ఈ పర్వదినాన అమ్మవారి యొక్క ఆరాధనలు మొదలుకొని అంటే ఈ 4 నెలల్లో మనం చూస్తాం సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇంకా అనేకమైనటువంటి వ్రత కార్యక్రమాలు మనం గమనిస్తే భాద్రపద మాసంలో మహాగణపతికి విశేషమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు, దానికి ముందు శ్రావణ మాసంలో అత్యంత ప్రామాణికమైనటువంటి అంటే సరిగ్గా మీరు గమనిస్తే ఆషాఢ మాసం ప్రారంభమైన పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకు 1 నెల, శ్రావణ పౌర్ణమి దగ్గర నుంచి భాద్రపద పౌర్ణమి వరకు 1 నెల, భాద్రపద పౌర్ణమి నుంచి ఆశ్వేజ మాసం వరకు 1 నెల, ఆశ్వేజ మాసం నుంచి కార్తీక మాసం వరకు 1 నెల, అంటే 4 నెలలు. ఈ 4 నెలలు కూడా ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారు
మహాగణపతికి విశేషంగా భాద్రపద మాసము పితృదేవతల ఆరాధన, అదైపోయిన వెంటనే శరన్నవరాత్రి ఉత్సవాలు, అయిన వెంటనే శరన్నవరాత్రి ఉత్సవాలలో చివరి మాసంలో అమావాస్య నాడు దీపావళి ఉత్సవాలు, కార్తీక మాసంలో మహాశివుడికి విశేషమైనటువంటి ఆరాధనలు, ఇంత అద్భుతమైన కార్యక్రమాలంతా కూడా ఈ చాతుర్మాస్యంలో ఉండేటటువంటి 4 నెలల్లోనే అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ మాసంలో కూడా మొన్న జరిగినటువంటి తొలి ఏకాదశి వేడుకలు మొదలుకొని రాబోయేటటువంటి కార్తీక మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి వరకు కూడా ఉన్నటువంటి 4 నెలలు కూడా మహావిష్ణువు యోగ నిద్రలో వెళ్ళినటువంటి మాసంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శయన ఏకాదశి అని చెప్పి మొన్న జరిగినది ఉద్దాన ఏకాదశి అని కార్తీక మాసంలో చెప్తారండి. అంత విశేషమైనటువంటి ఇక అద్భుతమైనటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది కాకుండా దీనికి ఒక పురాణ గాథ ప్రకారంగా ఇక్కడ వేదనిధి, వేదవతి అనేటటువంటి 2 ఉండేవారట. వారికి సంతానం లేదు. ఎవరో చెప్పంగా కాశీపట్టణంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే వేదవ్యాసుల వారు నదీ స్నానానికి వస్తారు, మీరు ఆయన వెళితే ఆయన అనుగ్రహం తీసుకుంటే తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుందని చెప్పడంతో ఆయన వచ్చే సమయం కోసం ఎదురు చూసి ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి గట్టిగా పాదాలు పట్టేసుకున్నారు. నేను స్నానానికి వస్తుంటే కూడా నేను వేదవ్యాసుడిని అని గుర్తించినటువంటి వారికి చూసి ఆయన ఆశ్చర్యపోయాడు, చాలా ఆనందపడ్డాడు. ఏం కావాలని అడిగారు. రేపు ఉదయం మా ఇంట్లో పితృదేవతల యొక్క కార్యక్రమం ఉంది, మీరు అతిథిగా రావాలని అడుగుతారు. తప్పనిసరిగా వస్తానంటాడు ఆయన. అలా వచ్చిన తర్వాత అందరూ కూడా కలిసి కూర్చుంటారు. విశేషంగా వాళ్ళంతా కూడా ఆహారాన్ని ఆయన అన్ని సపర్యలు చేస్తారు, పూజా కార్యక్రమాలు చేస్తారు, అన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయి. చాలా సంతుష్టుడైపోతాడు. సంతుష్టుడైన వెంటనే ఆయన మహావిశేషమైనటువంటి ఆ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ అనుగ్రహంతో వాళ్ళంతా కూడా కోరిక అడిగినప్పుడు తమకు సంతానం కావాలని చెప్పి అడగడం జరుగుతుంది. తేజోవంతులైనటువంటి సంతానాన్ని కలిగి ఉంటారు మీరు అని చెప్పి 10 మంది పిల్లల్ని మీరు కనటం జరుగుతుందని చెప్పి వాళ్ళకి ఆశీర్వదించి వాళ్ళకి ఆ సంతానం లభించే విధంగా చేయడం జరుగుతుందండి. శ్రీ విశేషమైనటువంటి మహావిష్ణు సహస్రనామ పారాయణ కూడా ఈ చాతుర్మాస్యంలో చేయటం వల్ల అపరిమితమైనటువంటి శక్తి ఏర్పడుతుంది, మనశ్శాంతి ఉంటుంది, ఆవేశం లేకుండా సంతోషంగా జీవించడానికి ఉపయోగపడేటటువంటిది ఈ విశేషమైనటువంటిది. ఎందుకంటే కాలక్రమేణా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నదో ఈ లోకం. చిన్న విషయాలకి కూడా చాలా తీవ్రమైనటువంటి కోపాలకు గురి కావటం, కోపాలతో పాటు వాళ్ళు మనస్సుల్ని పూర్తిగా వశం చేసుకోలేని పరిస్థితి, ఎలా పడితే అలా ఎదుటి వ్యక్తిని మాట్లాడేయటం, ఇవన్నింటినీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నింటినీ కూడా అదుపులో పెట్టుకోగలిగేటటువంటి మహావిశేషమైనటువంటి సాధన ఈ 4 నెలలు మనం చేయడం వల్ల రాబోయే 8 నెలలు కూడా మనం సంతృప్తిగా సంతోషంగా ఉండడానికి అవసరమైనటువంటి అనుగ్రహం ఏర్పడుతుంది. ప్రత్యేకించి ఈ పౌర్ణమి నాడు గురువులందరినీ కూడా ఆరాధన చేసుకుంటూ మనం గమనిస్తే ప్రత్యేకంగా అనేకమైనటువంటి దత్తాత్రేయ క్షేత్రాలు కావచ్చు, బాబావారి క్షేత్రాలు కావచ్చు, అలాగే ఆశ్రమాలన్నింటిలో కూడా తమ గురువులందరినీ కూడా ఆరాధన చేసుకునేటటువంటి విశేషమైనటువంటిది కార్యక్రమాలంతా కూడా ఇప్పుడు విశేషంగా ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవాల్టి రోజు అనేక ప్రాంతాలలో నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమాలు ఇవంతా కూడా హిందూ ధార్మిక వ్యవస్థలో ఉన్నటువంటి పర్వదినాలలో అత్యంత ప్రామాణికమైనటువంటి గురువును ఆరాధించేటటువంటి ఈ అద్భుతమైనటువంటి పండుగని చాలామంది చాలా అద్భుతంగా నిర్వహించుకుంటూ తమ యొక్క గురువు పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విశిష్టతగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకే దత్తాత్రేయ స్వామి వారు కూడా నాకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పడం జరుగుతుందండి. అలా ఇక్కడ గమనిస్తే ఇంకా విశేషంగా మనం గమనిస్తే శంకర భగవత్పాదుల వారు కావచ్చు, రామానుజన్ స్వామి వారు కావచ్చు, మధ్వాచార్యుల వారు కావచ్చు, అందరూ కూడా లోకాన్ని ఉద్ధరించే నిమిత్తంగా ఎంతో వైశిష్ట్యంగా లోకాలన్నింటినీ కూడా తిరిగినటువంటి ఘనత, వాళ్ళందరినీ కూడా ఒక మంచి సన్మార్గంలో నడిపించినటువంటి ఘనత కూడా ఈ మహానుభావులకు దక్కుతుందండి. ప్రత్యేకంగా ఇవాల్టి రోజు మనం గమనిస్తే ఈ యొక్క ఆరాధన ప్రభావం కారణం చేత గురుచరిత్రలో మీరు గనక వెళితే దీపకుడు వేదధర్ముడు అనబడేటటువంటి కథని కూడా ఎక్కువగా ప్రామాణికం తీసుకుంటారు. వేదధర్ముడు అనేటటువంటి గురువు కాశీపట్టణంలో అనేక మంది శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టుకొని చాలా విశేషంగా ఆయన మంచి విద్యను ఇచ్చేవాడు. అయితే ఉత్తమ శిష్యులు ఎవరైనా ఉన్నారా అని ఎంపిక చేసే విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్త వహించేవాడు. ఒకరోజు శిష్యులందరినీ పిలిచాడు, నాకు కొద్ది రోజుల లోపల
నేను చేసుకున్నటువంటి కర్మ కారణం చేత నాకు శరీరంలో కుష్ఠవ్యాధి ఏర్పడుతోంది. ఆ వ్యాధి ఏర్పడినప్పుడు నాకు ఎవరు సేవలు చేస్తారు అని అడగడం జరుగుతుంది. ఓయమ్మో గురువు గారికి ఇటువంటివి వస్తే మనం కానీ తాగితే మనకేమో అంటుకుంటుందేమో అని భయపడ్డ వాళ్ళు ఒకళ్ళు. ఇంకొకళ్ళు మీకేందండి గురువుగారు అసలు ఇవన్నీ ఏందండి, ఏమేమో చెప్తారు, మాకు భయంగా ఉందండి, ఇలా చెప్పకండి అంటే, లేదు నాయన ఇది తప్పకుండా వస్తుంది కాబట్టి మీరు ఎవరు సేవ చేస్తారో చెప్పండి అంటే, కొంతమంది అలా కాదు గురువుగారు, మేము కావాలంటే ఆ శరీరానికి మేము తీసుకుంటాం, మాకు ఇవ్వండి అంటారు. ఒకళ్ళకి ఇది ఇవ్వగలిగేది కాదు నాయన, నాకు నేనే అనుభవించాలి అని చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కర్మ ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళే అనుభవించాలి. గురువు మాత్రమే ఆ కర్మను తీసుకోగలడు తప్పిస్తే ఎవరి పాటికి వాళ్ళు నీ కర్మ నేను తీసేసుకుంటాను, ఇప్పుడు ఇండ్లలో ఎక్కువ అవుతూ ఉంటాయి, నీ తరపున నేను పూజ చేస్తాలే, నీ కర్మ నేను తీసుకుంటాలే, నువ్వు చెప్పినా జరగదు, ఎవడిది వాడు చేసుకోవాల్సిందే. నా 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి నా కుమారుడు ఉద్యోగం చేయలేడు, నా కొడుకు ఉన్నటువంటి సర్టిఫికేట్ తీసుకొని బయట ఎక్కడైనా చూపించుకొని నేను గర్వంగా ఏమీ చెప్పలేను. నా కొడుకు వచ్చిందని చెప్పగలనే కానీ నేను దానివల్ల ప్రతిఫలం పొందలేను. కాబట్టి ఎవడి కర్మ వాడు అనుభవించవలసిందే. ఇక్కడ గురువు అదే విషయాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు దీపకుడు అనబడేటటువంటి వాడు ముందుకు వచ్చి, గురువుగారు మీకు నేను సేవ చేసుకుంటాను, ఆ అనుగ్రహాన్ని నాకు కల్పించండి అని అన్నారు. తదాస్తు అన్నారు. కాశీ పట్టణంలో ఆ నదీ ప్రాంతానికి దగ్గరలోనే ఒక చిన్న పూరి గుడిసె వేసుకున్నారు. ఆ పాక దగ్గర కూర్చున్నారు. గురువుకు రోజు సేవ చేస్తూ ఉన్నాడు. 5 ఏళ్లకు వెళ్తాడు, భిక్ష తీసుకొస్తాడు. గురువుకు పెడుతూ ఉంటే ఒక్కొక్కసారి గురువుగారు ఆహారం తీసుకుని, నాన్న నువ్వు నాకు ఎంత సేవ చేస్తున్నావురా, ఎంత బాధగా పడుతున్నావురా నువ్వు అని అనేవాడు. వెంటనే తీసుకున్న ఆహారాన్ని వెంటనే నోట్లోంచి ఊసివేసి, నేను ఈ ఆహారాన్ని తినను, వేరే మళ్ళీ కొత్తది తీసుకురాని పంపించేవాడు. మళ్ళీ 80 ఆహారాన్ని తీసుకొచ్చేవాడు. ఓపికగా వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చేవాడు. అలా తీసుకొచ్చి ఆయన మళ్ళీ వచ్చి కూర్చున్నాగానే గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు వెంటనే ఎట్లా పడితే అట్లా తిట్టేవాడు. ఒంటి మీద నుంచి చీము కారిపోతూ ఉంటుంది, దాన్ని మళ్ళీ రుద్ది మళ్ళీ సేవలు చేసేవాడు. ఇన్ని చేస్తూ ఉండగా ఒకరోజు ఆయన ఏం చేశాడంటే, నది దగ్గరికి వెళ్తే కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నీ గురు సేవకి నేను చాలా సంతోషపడ్డాను, ఏదైనా వరం కోరుకోమన్నాడు. మా గురువుగారిని అడిగొస్తానని పోయాడు. ఎరా నీకు నాకు సేవ చేసుకోవడానికి ఏమన్నా ఇబ్బంది ఉందా అని నానా తిట్లు తిట్టి, ఆయన ఎవరో వరం ఇస్తానంటే నా దగ్గరికి వచ్చి ఇవన్నీ అడుగుతావా అని చెప్పి తిట్టి పంపిస్తాడు. మా గురువుగారు నన్ను ఏం తీసుకోవద్దన్నారు, నాకేం వద్దండి ధన్యవాదాలను పంపించేస్తాడు. పైన సమావేశంలో మహావిష్ణువు ఈ విషయాన్ని తెలుసుకుని ఎలాగైనా నేను ఆ వరం ఇచ్చేస్తానని ప్రత్యక్షమవుతాడు కిందకు వచ్చి. మళ్ళీ మరుసటి రోజు వచ్చినటువంటి దీపకుడికి ప్రత్యక్షమైన విష్ణువు, నీకు వరం ఇవ్వందే నేను వెళ్ళనని గట్టిగా కూర్చుంటాడు. అప్పుడు ఈయన అంటాడు, నా గురువుకు నేను నిరంతరం ఏమాత్రం కూడా అలసట లేకుండా ఎప్పుడు సేవ చేసుకునే యోగ్యతనిమ్మని చెప్పి అడుగుతాడు. వెంటనే చుట్టూ అనేక మంది గురువులంతా కూడా, దేవుళ్ళంతా కూడా ప్రత్యక్షమవుతాడు. ఆశ్చర్యపోతాడు దీపకుడు. ఎందుకంటే తేజోవంతమైనటువంటి రూపంతో వేదధర్ముడు పక్కన ఉంటాడు. గురువు గారు ఇందాక కుష్ఠుతో ఉన్నాడు కదా, ఇదేమిటిది అంటే ఆయనకేముంది, ఆయన గురువు కేవలం శిష్యులు ఎటువంటి వాళ్ళని పరీక్షిద్దామన్న ఉద్దేశంతో ఈ మాదిరి పరీక్ష పెట్టడం జరిగిందని తెలియజేయడం జరిగింది. అప్పుడు వెంటనే గురువుగారు ఆ శిష్యుడిని ఆశీర్వదించి, రాబోయేటటువంటి రోజుల్లో ఈ విశేషమైనటువంటి కాశీపట్టణంలో అనేకమైనటువంటి ఉన్నత స్థానాల్లో వెళ్తామని ఆశీస్సులు ఇస్తూ అతన్ని మళ్ళీ ఇంటి దగ్గరికి పంపించడం జరిగింది. ఈ విధంగా ఒక గురువుకు సేవ చేసుకునేటటువంటి విధానం ఎలా ఉండాలో కూడా అత్యంత అద్భుతంగా తెలియజేసినటువంటిది గురు చరిత్ర. ఇంత మహిమాన్వితమైనటువంటిది, ఇంత శక్తివంతమైనటువంటిది, ఇంత విశేషమైనటువంటిది అయినటువంటి ఈ గురు పౌర్ణమి నాడు మీరందరూ కూడా మీ ఇళ్లల్లో కూడా మీకు నచ్చిన గురువుల్ని, మీ గురువులు ఎవరైతే మంత్రం ఇచ్చారో ఆ మంత్రాన్ని ఎక్కువ చేసుకోండి, ఆ గురువును ఆరాధించుకోండి, ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. ఆ గురువు యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు మీ పైన సదా వర్షింపబడడం వల్ల మీకు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి మీ జీవితంలో మార్పులు జరిగి ఏ లోటు లేకుండా ఎప్పుడు మీరు చల్లగా ఉంటారు. ఈరోజు చక్కటి అద్భుతమైనటువంటి ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టతను వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మీపై సదా వర్షించి, సద్గురువు యొక్క అనుగ్రహం మీపై సదా వర్షించి, గురు పరంపరలో మీ యొక్క జీవితం ఎంతో ఉన్నతికి వెళుతూ ఆయురారోగ్యాలతో ధనకనక వస్తువాహనాలతో ఎప్పుడు చల్లగా ఉండాలని మనసావాచ కరుణ కోరుకుంటూ హరి ఓం తత్సత్ శుభం భవతు.